ఏంటన్నా మంచి అందంగా రెడీ వచ్చావు? అలాగేం లేదు తమ్ముడు, పెళ్లి రోజు కదా అని గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాం. అవునా అన్న, ఎంత లేటుగా చెబుతావు ఏంటన్నా? పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నా. ఓకే ఓకే, థ్యాంక్ యూ రా. అన్నా అలాంటప్పుడు సెలవు తీసుకోవచ్చు కదన్నా, ఎందుకు మరి డ్యూటీకి వచ్చావు? అందరూ అలా అనుకుంటే ఎలా తమ్ముడు? ఇప్పుడు చూడు ఈ నగరం ఎంత అందం కనిపిస్తుంది, అదే మనం పని చేయడం వల్లే కదా. మరీ ఇంత అవమానమా అన్న? ఏదో ఈ పని చేస్తున్నామని. ఇంతమంది ఉన్న ఈ నగరంలో మనమే ఎందుకన్నా ఈ పని చేయాలి? తమ్ముడు నువ్వు కొత్తకొచ్చావు, ఇవన్నీ నాకు మామూలే. అయినా మనం చేస్తున్న పనే చిన్న చూపు పనేం కాదు తమ్ముడు. ఈరోజు ఈ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా హ్యాపీగా నిద్రపోతున్నారంటే కారణం మనం పని చేస్తున్నాం కాబట్టే. లేదంటే ఏ డెంగ్యూ మలేరియా అని మహమ్మారి వ్యాధిని బారిన పడి ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడేవారు తమ్ముడు. నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నా, ఈ నగరాన్ని కాపాడి ఈ చేతులే కనిపించిన హీరోలు తమ్ముడు. బాగా చెప్పావన్నా. ఇన్ని రోజులు నాలో దాగి ఉన్న మౌన బాధకి ఈ రోజుతో విముక్తి కలిగించావన్నా. చాలా బాగా చెప్పావన్నా. హలో సార్. వెంకీ, జ్యోతినగర్లో మాన్యువల్ లీక్ అయిందంట, వెళ్ళి చూడమ్మా ఒకసారి. ఓకే సార్. తమ్ముడు జ్యోతినగర్లో అర్జెంట్ పని ఉంది, మాన్యువల్ లీక్ అయిందంట, నేను వెళ్తాను, నువ్వు ఇక్కడ చూసుకొని వచ్చేసే. అన్నా మ్యారేజ్ డే అంటున్నావు, వదిన బాధపడతాను నన్ను వెళ్ళకపోతే. నువ్వు వెళ్ళన్నా, వెళ్తాను కావాలంటే. ఇంటికి వెళ్ళకపోతే మా ఆవిడ ఒక్కదే బాధపడుతుంది, కానీ అక్కడికి మాత్రం వెళ్ళకపోతే ఆ వీధిలో ఉన్న ప్రజలందరూ బాధపడతారు తమ్ముడు. అందుకే కంపల్సరీ వెళ్ళాలి తమ్ముడు. వస్తానే. ఒక్కసారి ఆలోచించన్నా, సేఫ్టీ కూడా లేదు. కావాలంటే నేను కూడా వస్తాను తమ్ముడు. ఈ టైంలో సేఫ్టీ చూసుకుంటే అవ్వదురా, అక్కడ ఇబ్బంది పడుతున్నారా ప్రజలు. వస్తాను రా. ఓకే, నాకేం అవ్వదు. ఓకే అన్నా, ఒక్కసారి ఆలోచించన్నా. అన్నా అన్నా ఒక్కసారి. ఏ బాబు, హలో. ఏ బాబు, హలో. ఏ బాబు, ఇక్కడ వెంకటేష్ అంటే ఎవరు? ఎందుకే మీరెవరు సార్? అది నేను ఊరి నుండి వస్తుండగా నా బ్యాగ్ మిస్ అయింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీ వాళ్ళు ఎవరో వెంకటేష్ అంట తీసుకొచ్చి ఇచ్చారంట. అతనిని కలిసి థ్యాంక్స్ చెప్తాను వచ్చాను. వెంకటేశా? వెంకటేష్ నా అన్న. అంత మంచి మనసున్న మా అన్న అక్కడ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు సార్. ఏమైంది అతనికి? ఆ రోజు ఫోన్ కాల్ వచ్చాక నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆ మ్యాన్ హోల్ రిపేర్ చేయడానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఎంతసేపటికి అన్న తిరిగి రాకపోయేసరికి నేను అక్కడికి వెళ్ళి చూశాను. అన్న అక్కడ మ్యాన్ హోల్లో అన్నా 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 లేనా అన్నా 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 రే ఎవరన్నా రండిరా అన్నా అన్నా నీకేం కాదన్నా అన్నా అన్నా నీకేం కాదన్నా నేను కాపాడుకుంటానన్నా అన్నా అన్నా కళ్ళు మూయదన్నా అన్నా 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 కళ్ళు మూయకద్దన్నా అన్నా 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 అన్నా. అయ్యో, అలా జరిగిందా? యథా బతుకులు. ఎంత చేసినా మా సేవల్ని ఎవరు గుర్తిస్తున్నారు సార్ ఈ రోజుల్లో? ఎవరన్నారు మిమ్మల్ని గుర్తించడం లేదని? ఎవరో అనామకుడు బ్యాగ్ రోడ్డు మీద పడుంటే మీ సొంత ప్రయోజనాల కోసం వాడుకోకుండా దాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారే, ఇంతకన్నా మంచి మనసు మీకు కాకుండా ఎవరికుంటుందయ్యా? మీరయ్యా నిజమైన హీరోలు. బాధపడకయ్యా, నేను హాస్పిటల్కి వెళ్తాను. హాస్పిటల్కి వెళ్ళి అన్నయ్యని కలుస్తాను, సరేనా? ఓకే.
వాళ్ళు చెత్తను శుభ్రం చేస్తున్నారని వాళ్ళని చిన్నగా చూడకండి. ఎందుకంటే మన ఆరోగ్యం కోసం, మన ఊరు పరిశుభ్రత కోసం తమ గౌరవం సైతం పక్కన పెట్టి పనిచేసేవారే పారిశుద్ధ్య కార్మికులు. వారే మన సమాజానికి కనిపించని పరిశుద్ధ హీరోలు.